60 days, ఎగ్జాక్ట్ 60 days టైం ఉంది ఏఐబి 21 ఎగ్జామ్ కి. అండ్ ఈ 60 days లో ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న క్విక్ స్ట్రాటజీ డిస్కస్ చేస్తున్నా. గెట్ రెడీ విత్ యువర్ నోట్బుక్స్. ఈ 60 days లో ఫస్ట్ 20 days లో మేజర్ లాస్ పైన ఫోకస్ పెడతాం. మన కోర్స్ లో కూడా అదే చేస్తున్నాం. ఫస్ట్ మీరు బిఎస్ఏ, బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎన్ఎస్ ఈ క్రిమినల్ లాస్ లో బేసిక్ డెఫినేషన్స్, కాన్సెప్ట్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ చేసేసేయండి. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్. క్రిమినల్ లాస్ లో బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ చదవండి. ఇప్పుడు కోర్సులో ఆల్రెడీ మనం ఈ త్రీ బేర్ యాక్ట్స్ కి సంబంధించిన బేసిక్ లెవెల్ లెక్చర్స్ అన్ని ఫినిష్ చేసుకున్నాం. మీరు కూడా కావాలి అంటే కోర్స్ జాయిన్ అవ్వచ్చు. లాంచ్ ఆఫర్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. April 10th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఎప్పటి నుంచి జాయిన్ అయినా మీకు Day 1 నుంచి అన్ని క్లాసెస్ ఉంటాయి. క్రిమినల్ లాస్ అయిపోయిన తర్వాత వీ విల్ మూవ్ ఆన్ టు కాన్స్టిట్యూషన్ అండ్ సిపిసి. కాన్స్టిట్యూషన్ అండ్ సిపిసి చాలా ఇంపార్టెంట్ మనకు తెలుసు. అలాగే దెర్ ఇస్ అనదర్ స్కోరింగ్ టాపిక్ ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్. సో ఈ 6 బేర్ యాక్ట్స్ మనం ఖచ్చితంగా ఫస్ట్ 20 days లో ఫినిష్ చేసుకోవాలి. మీరు కనుక సెల్ఫ్ స్టడీ చేస్తున్నా సేమ్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వండి, మీకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మనం మేజర్ లాస్ పైన ఎంత ఫోకస్ ఇస్తామో మన మైనర్ లాస్ పైన కూడా ఎగ్జామ్ కి అంతే ఫోకస్ ఇవ్వాలి అని. సో నెక్స్ట్ 20 days లో మేజర్ లాస్ తర్వాత మైనర్ లాస్ కి రండి. మైనర్ లాస్ అడ్వకేట్స్ యాక్ట్ ఎథిక్స్ టాపిక్ వెరీ ఈజీ అండ్ స్కోరింగ్. ఫ్యామిలీ లాస్ వెరీ ఈజీ అండ్ స్కోరింగ్. అలాగే మన ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ లిటిల్ కాంప్లికేటెడ్, బట్ ఒకసారి నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఫేర్ యాక్ట్ ఫాలో అయ్యి ఆన్సర్స్ చేయగలిగే టాపిక్, స్కోరింగ్ టాపిక్. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, చెక్ బౌన్సింగ్ టాపిక్ నేను కోర్సులో డిస్కస్ చేశాను. ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా ఫినిష్ చేసుకోండి నెక్స్ట్ 20 days లో. మరి లాస్ట్ 20 days లో ఏం చేయాలి మ్యామ్? లాస్ట్ 20 days లో ఉన్నవంతా రివిజన్ చేసుకుంటూ పాటు నేను చెప్పాను కదా కొన్ని టాపిక్స్ కి బేర్ యాక్ట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ టార్ట్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇటువంటి ఇంట్రెస్టింగ్, స్కోరింగ్, సింపుల్ టాపిక్స్ బట్ బేర్ యాక్ట్ లేని టాపిక్స్ పైన లాస్ట్ 20 days లో ఫోకస్ పెట్టండి. ఈ లాస్ట్ 20 days ఎందుకు మ్యామ్? ఎందుకు అని అంటే ఇవన్నీ బైహార్ట్ చేసుకొని వెళ్ళాలి. ఎగ్జామ్ కి ముందరే చదువుకొని బైహార్ట్ చేసుకొని వెళ్తే మీకు గుర్తు బాగుంటుంది, రైట్? సో ఇలాగా 20 days లో బ్రేక్ చేసుకొని ప్రిపరేషన్ చేయండి. ఏఐబి ఎవ్రీ ఇయర్ టఫ్ అవుతుంది, మీకు కూడా తెలుసు. ఈసారి లైట్ గా తీసుకోకండి. Day 1 నుంచి యాజ్ సూన్ as పాసిబుల్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఈసారి లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. కోర్స్ యొక్క ఎండ్ లో సిలబస్ అంతా అయిపోయిన తర్వాత రివిజన్ కి అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికి ఏఐబి 21 బ్యాచ్ లో ఈసారి లైవ్ సెషన్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ద బ్యాచ్, డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ పిన్ కమెంట్ లో ఉంటాయి.